బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు రెడ్డి జాగృతి నేతలను అడ్డుకున్నారు. పోలీసులకు రెడ్డి సంఘం నేతలకు తోపులాట జరిగింది. అయితే అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు జాగృతి అధ్యక్షులు బొట్టెంగారి మాధవరెడ్డి. ఇక రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఇక ఈ క్రమంలో పోలీసులు రెడ్డి జాగృతి నేతలను అడ్డుకున్నారు. పోలీసులకు రెడ్డి సంఘ నేత తోపులాట జరిగింది. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు రెడ్డి జాగృతి అధ్యక్షులు బుట్టంగారి మాధవరెడ్డి. ఇక రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మరి ప్రధాన డిమాండ్ ఇది? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ కుల సంఘాలకు ఏదైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడింది, అందులో భాగంగా రెడ్డి కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేస్తారని గతంలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా రెడ్డి కార్పొరేషన్ సంబంధించి ఏ విధమైన కార్యకలాపాలు కానీ ఏవి కూడా జరగట్లేదు. సో దాంతోనే మొత్తం రెడ్డి సంఘం అంతా కలిసి కూడా మున్సిపల్ క్వార్టర్స్ దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు, ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతోనే పోలీసులు సకాలంలో రంగంలో దిగి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి ఇప్పటికీ నెలకొంది. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఒకటే, ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలోనే ఇక్కడ అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ఈ సంఘానికి బాధ్యత వహించిన బుట్టంగారి మాధవరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చేస్తున్న డిమాండ్ ఒకటి, ఏదైతే గతంలో కూడా చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్లన్నిటి కూడా కావలసిన కార్యాలయం కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు, ఆయా సంఘాల కుల సంఘాలకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ కూడా ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఇచ్చిన హామీనే కదా తాము అడిగేది. ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? అందుకు సంబంధించిన కార్యకలాపాలు ఎందుకు ప్రభుత్వం చేయడం లేదని చెప్పేసి వాళ్ళు పదే పదే ప్రశ్నించడం జరుగుతుంది. అందులోకి ఇప్పుడు మరో 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఒత్తిడి తీసుకురాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తాము ఏదైతే చెప్పిన హామీ నెరవేర్చదు అన్న ఒక ఆందోళనతోనే రెడ్డి కార్పొరేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సంఘం డిమాండ్ చేస్తుంది. త్వరలో ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తారని చెప్పేసి కూడా రెడ్డి సంఘం చెప్తుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.